2026 మార్చ్ 9వ తేదీ ఉదయం. హా! నిన్న రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చూశాక అసలు మాటలు రావట్లేదు. ఏకంగా 255 పరుగులు! కరెక్టే. ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టమది. అవును. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇలాంటి స్కోర్ బోర్డు మీద కనిపిస్తే బహుశా స్కోర్ బోర్డ్ ఆపరేటర్ ఏదైనా తప్పు చేశాడేమో అని అందరూ అనుకునేవాళ్లు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ను చూశాక ఇది భారత క్రికెట్ భవిష్యత్తు ముఖచిత్రం అని అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. అబ్సల్యూట్లీ. అందుకే ఈరోజు మనం దీనిపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఈ ఉదయం నుంచి నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ట్రిబ్యూన్ లాంటి వార్తాపత్రికలు చదివాను. వాటితో పాటు మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల పత్రికా సమావేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నిజమే. వీటన్నింటితో పాటు మన తెలుగువాళ్లు రెడిట్లోని నిబోందా కమ్యూనిటీలో కామెంటరీపై చేసిన చర్చలు కూడా తీసుకున్నాను. సో ఈ విశ్లేషణ లక్ష్యమేంటంటే కేవలం స్కోర్లు, సిక్సర్ల గురించి మాట్లాడటం కాదు. కరెక్టే. ఆ స్కోర్ల వెనుక దాగిన గుందెను పిండేసే విషాదాలు, పడిలేచిన కెరటం లాంటి పోరాటాలు, కోచ్ల వ్యూహాలు అన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధికంగా 255 స్కోరు సాధించడం, పైగా ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించడం అసలు మామూలు విషయం కాదు. అవునవును. ఇక్కడ మనం రికార్డుల గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. భారత్ వరుసగా మూడోసారి కప్పు గెలవడం అంటే 2007, 2024, ఆపై ఇప్పుడు 2026లో గెలిచి టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. పైగా సొంతగడ్డపై కప్పు కొట్టడం ఒకెత్తైతే వీళ్లాడిన భయంలేని క్రికెట్ విధానం ఇంకో ఎత్తు. అసలు ఫైనల్ లాంటి ప్రెషర్ మ్యాచ్ అంటే ఒక 160 లేదా 170 పరుగులు చేస్తే చాలు అనే ఒక భద్రతాభావం ఉండేది కదా ఒకప్పుడు. కరెక్టే. కానీ ఇక్కడ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకొచ్చిన హై రిస్క్, హై రివార్డ్ విధానం ఆ ఆలోచననే మార్చేసింది. సెమీఫైనల్ అయినా ఫైనల్ అయినా సరే 250కి పైగా పరుగులు చేయాలన్న లక్ష్యమే ఆటగాళ్లకిచ్చారు. అంటే ఓడిపోతామనే భయాన్ని పూర్తిగా పక్కన పెట్టేలా చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఆ భయాన్ని తొలగించడమే గంభీర్ సాధించిన తొలి విజయం. అందుకే కుర్రాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే దూకుడును కొనసాగించారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ భారీ స్కోర్ వెనుక, ఈ సంబరాల వెనుక ఒక గుండెను పిండేసే విషాదముంది. ఇషాన్ కిషన్ గురించి కదా మీరు చెప్పేది? అవును. మ్యాచ్కు కేవలం 2 రోజుల ముందు ఇషాన్ తన కజిన్ సిస్టర్ను, బావగారిని ఒక రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. ఫైనల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ పిడుగులాంటి వార్త తెలిసిందతనికి. అది చాలా చాలా కఠినమైన పరిస్థితి. ఒకవైపు కెరియర్లోనే అతిపెద్ద మ్యాచ్, మరోవైపు కుటుంబంలో అంతటి ఘోర విషాదం. తండ్రి ప్రణవ్ పాండే కొడుకు ఆట చూడాలని అహ్మదాబాద్కు వెళ్లాలనుకుంటే ఆయన సిలిగురిలోని మార్చురీలో కూర్చోవాల్సొచ్చింది. ఆయన మీడియాతో అన్న మాటలు, అనర్థం జరిగిపోయింది, మనం పెద్ద ముసిబత్లో ఉన్నాం అని చెప్పడం చదివితే చాలా బాధేసింది. నిజమే. అంతటి మానసిక క్షోభలోనూ ఇషాన్ మైదానంలోకి దిగి 25 బంతుల్లో 54 పరుగులు చేయడమంటే ఆ మైండ్ సెట్ ఏ స్థాయిదో మనం అర్థం చేసుకోవచ్చు. అవును. తన హాఫ్ సెంచరీని ఆకాశం వైపు చూపిస్తూ సోదరికి అంకితమిచ్చాడు. పైగా నిన్న ఉమెన్స్ డే కావడం దానికి మరింత భావోద్వేగామి తెచ్చింది. అంత బాధలో ఫోకస్ ఎలా చేశాడంటారు? ఇక్కడే విరాట్ కోహ్లీ ఎప్పుడూ చెప్పే ఒక మంత్రం ఇషాన్కు సహాయపడింది. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేసి మన పనిమీద దృష్టి పెట్టడం అనే ఫిలాసఫీ అది. అలాగే సూర్యకుమార్ యాదవ్ తను జట్లోకి తీసుకున్నప్పుడు జరిగిన సంభాషణ కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. సూర్య ఫోన్ చేసి వరల్డ్ కప్ గెలవడంలో మాకు సహాయం చేస్తావా అని అడిగితే ఇషాన్ తిరిగి నా మీద ఆ నమ్మకం ఉంచుతావా అని అడిగాడట. ఆ నమ్మకాన్ని ఇషాన్ ఈ ఫైనల్లో నిలబెట్టుకున్నాడు. అది నిజంగా గూస్ బంప్స్ తెప్పించే విషయం. ఇక ఫైనల్ మ్యాచ్లో మరో హీరో సంజూ శాంసన్ గురించి మాట్లాడుకుందాం. అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేస్తే సంజు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు. అవును. 5 మ్యాచ్లలో 80 సగటుతో 321 పరుగులు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే సంజూ శాంసన్ ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో అర్థమవుతుంది. కరెక్టే. గత న్యూజిలాండ్ సిరీస్ తర్వాత అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు కదా. అవును. నా కలలన్నీ చెదిరిపోయాయనుకున్న స్థితి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి రావడమనేది ఒక అద్భుతమైన ఫీనిక్స్ పక్షి ప్రయాణం. అసలు 2024 వరల్డ్ కప్ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతనికి రాలేదప్పట్లో. ఆ కలను పదే పదే ఊహించుకుంటూ కష్టపడ్డాడు. పైగా సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలతో మాట్లాడి
మార్గదర్శకత్వం పొందడం కూడా సంజుకు చాలా హెల్ప్ అయింది. నిన్న ఫైనల్లో 89 పరుగులు చేయడం, టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఎంత గొప్ప విషయమిది! నిజంగా అద్భుతం. ఇక ఇదంతా ఒక ఎత్తైతే, ఈ విజయానికి సంబంధించి మనం దార్శనికత, క్రీడాస్ఫూర్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. కోచ్ గంభీర్ తన విజయాన్ని ఎవరికి అంకితమిచ్చాడో చూశారా? అవును, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్కి, వివిఎస్ లక్ష్మణ్కి అంకితమివ్వడం చాలా గొప్ప విషయం. వాళ్లు వేసిన పునాదే ఈ విజయం అన్నాడు. అలాగే జైషా గురించి కూడా ఒక విషయం చెప్పాడు. న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయి సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అయిన కష్టకాలంలో జైషా ఫోన్ చేసి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. ఆ నమ్మకమే ఈరోజు రిజల్ట్ ఇచ్చింది. ఇక మైదానంలో నాటకీయ పరిణామాల విషయానికొస్తే అర్ష్దీప్ సింగ్, డారిల్ మిచెల్ గొడవ జరిగింది కదా నిన్న. 11వ ఓవర్లో కదా అర్షదీప్ విసిరిన బంతి మిచెన్కు తగలడం, ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగడం చూశాం. కాని కెప్టెన్ సూర్యకుమార్ వెంటనే పరిస్థితిని చక్కదిద్దాడు. మ్యాచ్ తర్వాత అర్ష్దీప్ వెళ్లి డారెల్ మిచెల్కు క్షమాపణలు చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. రివర్స్ స్వింగ్ అవడం వల్లే అలా జరిగిందని వివరణ ఇచ్చాడు తను. అవును, అదొక గొప్ప క్రీడాస్ఫూర్తి. గ్రౌండ్లో ఎంత అగ్రెసివ్గా ఉన్నా బయట జెంటిల్మెన్ గేమ్ స్పిరిట్ చూపించారు. సరే, ఇప్పుడు ఈ ఆటను మనం ఇంటి దగ్గర ఎలా ఆస్వాదిస్తున్నాం అనే దానిపై రెడిట్లో జరిగిన చర్చకు వద్దాం. నిబోంద కమ్యూనిటీలో మన తెలుగు ఐపీఎల్ కామెంటరీపై నెటిజన్లు బాగా పెదవి విరిచారు కదా. అవునండి, ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. భోజ్పురి, మరాఠీ కామెంటరీలు ప్రాచుర్యం పొందుతుంటే తెలుగు కామెంటరీపై మాత్రం అసంతృప్తి కనిపిస్తోంది. వాళ్లు రాసిన కామెంట్స్ చదివితే చాలా లాజిక్ కనిపించింది. ఇంగ్లీష్లో స్వీట్ టైమింగ్ అంటే ఇక్కడ తియ్యటి టైమింగ్ అని అనువదించడం, అలాగే ధోని రాగానే సింహం వచ్చింది, పులి వచ్చింది అని అరవడం జనాలకు నచ్చట్లేదు. ఇక్కడే సమస్య ఉంది. ఇంగ్లీష్ కామెంటరీలో ఉండే విశ్లేషణాత్మకత, అంటే పిచ్ ఎలా ప్రవర్తిస్తోంది, ఫీల్డ్ ఎందుకు మార్చారు లాంటి లోతైన విషయాలు ప్రాంతీయ భాషల్లో లోపిస్తున్నాయి. కరెక్ట్. కేవలం ప్రాసల కోసం, రైమింగ్ కోసం పాకులాడుతున్నారు. వేణుగోపాలరావు గారి వ్యాఖ్యానంపై కూడా చాకచక్యంగా సందులు దొరకబుచ్చుకున్నాడు లాంటి పదాలు వాడటం వల్ల విమర్శలొచ్చాయి. భాష ముఖ్యం కాదు, ఆటగాడి మైండ్ సెట్ను వివరించడమే అసలైన కామెంటరీ అని బ్రాడ్కాస్టర్లు గ్రహించాలి. ఇదంతా చూస్తుంటే మనకర్థమయ్యేదేమిటి? కష్టాలను జయించిన ఈశాన్ కిషన్ ఏకాగ్రత, ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ పైకి లేచిన సంజు శాంసన్ పట్టుదల, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అన్వయించుకోదగ్గ గొప్ప పాఠాలు. అబ్జల్యూట్లీ. మన నియంత్రణలో ఉన్న వాటిపై మాత్రమే దృష్టి పెట్టడం అనేది చాలా ముఖ్యం. కానీ ఇదంతా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? క్రికెట్లో ఇప్పుడు ప్రతిసారి 250కి పైగా పరుగులు చెయ్యాలనే ఈ కొత్త అతి దూకుడు విధానం, అంటే హైపర్ అగ్రెసివ్ ట్రెండ్ వినోదాన్ని పంచుతోంది సరే, కానీ ఇది భవిష్యత్తులో ఆటగాళ్లపై ఊహించని మానసిక ఒత్తిడిని పెంచుతుందా? అంటే బ్యాట్కు బంతికి మధ్య ఉండాల్సిన అసలైన సున్నితమైన సమతుల్యతను ఇది శాశ్వతంగా దెబ్బతీస్తుందా అని అడుగుతున్నారా? ఎగ్జాక్ట్లీ. ప్రతి బంతికి సిక్సర్ కొట్టాలనే ఒత్తిడి ఆటగాళ్లను త్వరగా అలసిపోయేలా చేస్తుందా? బౌలర్ల అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. సో ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.